మన అమ్మాయిని మంచి సక్సెస్ అయినటువంటి అమ్మాయిని మనమే బద్నాం చేశాం. ఏంటి ద్వేషం? ఎవరి మీద ద్వేషం? ఏదో ఒక ఈర్ష్య, ఏదో ఒక అసూయ. ఉన్నత స్థితికి వెళుతున్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆడపిల్లని చూస్తే కూడా ఈర్ష్యపడే మనస్తత్వమేనా? మంగ్లీ చేసిన తప్పేంటి? తను పుట్టినరోజు చేసుకోవడం తప్ప? తల్లిదండ్రులు సోదరితో కలిసి పుట్టినరోజు చేసుకోవడం తప్ప? సరే మద్యం, మామూలుగా నాకైతే మద్యం అలవాట్లేదు, మద్యాన్ని నేను నిరాకరిస్తా. అలాగని తాగిన వాళ్ళందరూ తప్పుడోళ్ళు అనను. తాగుతున్నటువంటి వాళ్ళు 100కి 80% నుంచి 90% మంది ఉంటున్నటువంటి రోజులు. అక్కడ ఆ మద్యం ఆ పుట్టినరోజు వేడుక సందర్భంగా పార్టీ పెట్టుకున్నారు. అట్లాగే ఇంట్లోనే ఫుల్ సౌండ్ పెట్టుకుని టేప్ రికార్డు పెట్టుకుంటున్న రోజుల్లో ఓ ఫామ్ హౌస్లో ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటే అదొక దోషం. అలాగే ఎవడో ఒకడు అందులో గంజాయి ఎప్పుడో తాగినటువంటి వాడు పుచ్చుకుని టోటల్గా గంజాయి వాడేశారు, లేకపోతే డ్రగ్స్ పార్టీ ఇచ్చేసింది, ఇదేంటి అన్నటువంటిది. తీరా చూస్తే ఒక్క అతను గంజాయికి సంబంధించినటువంటి పాజిటివ్. అక్కడేదో అందరూ మద్యం గంజాయి సేవించేశారు, లేకపోతే కనుక డ్రగ్స్ సేవించేశారు అన్నటువంటి తరహాలో అమ్మాయి పుట్టినరోజు నాడు అవమానించాం. ఒక గిరిజన బాలిక, అద్భుతమైనటువంటి టాలెంట్, అమ్మాయి సొంతం, చక్కటి పాట పాడుతుంది. ఆ పాటకి ఎవరైనా సరే ఊపు తెస్తుంది. ఇవాళ రోజున కులగజ్జితో రగిలిపోతున్నటువంటి వ్యవస్థలో, కులగజ్జితో ఉన్నటువంటి సిస్టమ్స్ నుంచి తట్టుకుని నిలబడి ఆ స్థాయికి వచ్చినటువంటి బిడ్డ, మన తెలంగాణ బిడ్డని ఇలాగ అవమానకరంగా, అవహేళనగా, మన తెలుగు బిడ్డని, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణ బిడ్డ అని ఫీలింగ్ రావాలా, 2 తెలుగు రాష్ట్రాలకి మన తెలుగు బిడ్డ అన్న ఫీలింగ్ రావాలా, మన ఆడబిడ్డ అన్న ఫీలింగ్ రావాలి. అట్లాంటి అమ్మాయిని ఇట్లాగా బద్నాం చేసి ఏమి పోని వెంటనే ఆవేశం, సరే మనకి ఇప్పుడు ఆపుకోలేని పరిస్థితులు అయిపోతున్నాయి, బ్రేకింగ్ పక్కనోడేస్తాడేమో అని చెప్పి. కానీ అమ్మాయి చెప్పాకైనా బద్నాం తగ్గించాలి కదా. తర్వాత పోలీసులు వెరిఫికేషన్లో తేలాక నన్ను అక్కడ ఏ డ్రగ్స్ అన్న దొరికినాయి, విదేశీ మద్యం. తన మా జీవితం ఏదో విదేశీ మద్యం అంటే ఎక్కడి నుంచినో తీసుకొచ్చేసేసి ఇక్కడ కుప్పలు కుప్పలు పోతున్నట్టు బిల్డప్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ దీంట్లో ఈ పదాలకి కూడా వ్యవహారం అయినటువంటిది. ఇక్కడ దాంట్లో నుంచి తీసుకొచ్చేటటువంటి విచిత్రమైనటువంటిది అక్కడ షాపుల్లోనే అమ్ముతారు. విదేశీ మద్యం బోల్డ్ బ్రాండ్స్ అమ్ముతుంటారు. అవి ఎంతే వాడాలి, వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఓ రూల్ పెట్టారు, పర్మిషన్ తీసుకోవాలా, ఓ 10 బాటిల్ కంటే ఎక్కువ తాగితే అని చెప్పేసేసి. ఒక్కొక్క 50 మంది తలా ఓ బాటిల్ కొన్నా 50 అవుతుంది కదా అక్కడ. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి అంశాన్ని అమ్మాయిని అవమానించడానికి వాడటం అనేటటువంటిది కరెక్టా కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నాం, లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే ఇక ఎవరి మనస్తత్వం వాళ్ళది.